హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మేము శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. లేకపోతే కట్టిలని కూడా అంటారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత చూసుకుంటే కనుక నది మధ్యలో ఆలయం ఉంటుంది. ఆ నది పేరే నందిని నది. ఈ నది ఎలా పుట్టిందో తెలుసుకుంటూ టెంపుల్ని దర్శించుకుందాం పదండి. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో అరుణాసురుడు అనే రాక్షసుడు ఋషులను ప్రజలను వేధించేవాడట. ఋషుల యొక్క యజ్ఞాలను నాశనం చేయటం ఇలాంటివన్నీ చేసేవాడట. అతని చేష్టాల వల్ల ఈ ప్రాంతం మొత్తం కరువులో కూరుకుపోయిందంట. అక్కడే ఉండే జాబిలి అనే మహర్షి ప్రజలు బాధపడటం చూసి అందుకోసమై ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేయాలనుకుంటాడు. ఆ యజ్ఞానికి కామధేనువు అవసరమట. కామధేనువు మీన్స్ పవిత్రమైన ఆవు. దానికోసమై దేవేంద్రుడి అనుమతి కోరుతాడట. కానీ కామధేనువు వరుణలోకం వెళ్ళినందువలన ఆమె పుత్రిక నందిని తీసుకువెళ్ళవలసిందిగా చెప్తాడట. మహర్షి నందిని వద్దకు వెళ్ళి భూమి మీదికి రమ్మని అడిగితే నందిని పొగురుగా భూమి మీద పాపాత్ములు ఉంటారు, అక్కడికి ఎప్పటికీ రాను అని చెప్పేస్తుందంట. ఆమె ఆ ప్రదేశంకి వస్తే ప్రజల బాధలు తగ్గుతాయని మహర్షి బ్రతిమలాడుతున్న నందిని వినకపోవడంతో నందినిని మహర్షి శపిస్తాడట. నువ్వు భూమి మీద నదిగా పుట్టుగాక అనేసి. మహర్షి శాపంకి భయపడిన నందిని విమోచనం చెప్పమని మహర్షిని అడుగుతుంది. అప్పుడు మహర్షి దుర్గాదేవిని పూజించమని, ఆవిడే నిన్ను కాపాడుతుందని చెప్తాడు. నందిని దుర్గాదేవిని ప్రార్థించగా దుర్గాదేవి ప్రత్యక్షమయ్యి ముని శాపం ప్రకారము నందినిని భూమిలో నదిగా ప్రవహించమని దుర్గాదేవి చెప్తుంది. ఆమెకు శాప విమోచన చేయడానికి తానే ఆమె కూతురుగా పుడతానని మాటిస్తుంది. అప్పుడు నందిని ముని శాపం ప్రకారము కనకగిరి మీదుగా నదిగా మారి ప్రవహిస్తుంది. ఇప్పుడున్న నది అదే. ఇంతలో అరుణాసురుడు మరణ భయం నుండి విముక్తి పొందడానికి బ్రహ్మ గురించి తపస్సు చేసి కొన్ని వరాలు పొందుతాడు. అది అతనికి త్రిమూర్తులు, దేవతలు లేదా పురుషుల లేదా స్త్రీల ద్వారా ఏదైనా 2 కాళ్ళు లేదా 4 కాళ్ళ జంతువుల నుండి మరణం సంభవించకుండా ఈ వరాలు పొందుతాడు. ఈ వరాలు పొందిన అరుణాసురుడు దేవతలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తాడంట. చేసేదేమీ లేక దేవతలందరూ దుర్గాదేవిని ఆశ్రయిస్తారట. అప్పుడు దుర్గాదేవి అరుణాసురుడు ముందు ఒక అందమైన స్త్రీగా ప్రత్యక్షమవుతుందట. ఆకర్షితుడైన అరుణాసురుడు దుర్గాదేవి వెంట పరిగెడతాడట. అలా కొంత దూరం వెళ్ళేసరికి దుర్గాదేవి తానెవరో అరుణాసురుడికి చెప్పేసరికి అసురుడు కోపంతో ఆమెను చంపాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు దుర్గాదేవి శిలగా మారిపోతుంది. ఆ శిలను కూడా కొట్టడానికి ప్రయత్నించినప్పుడు అందులో నుంచి తేనెటీగలు వచ్చి తనని కుట్టి చంపేస్తాయట. అప్పుడు దేవతలు, ఋషులు అమ్మవారికి అభిషేకం చేసి తన శుభరూపంలోకి రావాలని ప్రార్థిస్తారట. అప్పుడు అమ్మవారు నందిని నది మధ్యలో ఒక అందమైన రూపంలో ప్రత్యక్షమయ్యి నందినికి కూతురుగా పుడతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. ఇక్కడ అమ్మవారు లింగ రూపంలో ప్రత్యక్షమైంది కాబట్టి శ్రీ దుర్గా పరమేశ్వరి అని పిలుస్తారు. అలాగే ఈ ప్రదేశాన్ని కటిలని కూడా పిలుస్తారు. కటి అంటే కేంద్రం, లా అంటే ప్రాంతం. ఇది అండి ఈ నది గురించి, ఈ టెంపుల్ గురించి. ఇక్కడ నిత్యాన్నదాన సత్రం కూడా ఉంది. మేము 2 times వచ్చాము. 2 times కూడా భోజనం చేసుకొని వెళ్ళాము. సో భోజనశాలకి వెళ్ళే రూట్ వచ్చేసి ఇలా వెళ్ళాలి. మీకు చూపిస్తాను పదండి.